హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పాలకూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎప్పుడు పాలకూర పప్పులాగా కాకుండా ఇలా పులుసు కూరలాగా చేసుకుని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పాలకూర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ బాగా పడుతుంది, హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ గిన్నె పెట్టి తాలింపు వేసేయండి. తాలింపు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిపప్పు వేయండి. పచ్చిపప్పు ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోండి. అంటే టమాటాస్ కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరండి. పాలకూరలో టమాటా కలిపి వండకూడదని ఈ మధ్య చాలా న్యూసెస్ విన్నాము. అందుకని మేము టమాటా అవాయిడ్ చేస్తున్నాం. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కడిగి కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేయండి. చింతపండు డైరెక్ట్గానే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట టైం పడుతుంది మగ్గడానికి అనేది. సో అది అయిపోయిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు మీరు ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్. సో థ్యాంక్ యూ.